నమస్తే, వెల్కమ్ టు 10 Max. ఎన్టీఆర్ కి ఇంజూర్ కారణంగా ప్రశాంత్ నీల్ సినిమా నిలిచిపోయింది. దీంతో తారక్ కంప్లీట్ గా రికవరీ అయ్యి మళ్ళీ సెట్స్ పైకి ఎప్పుడు వస్తారనే దానిపై నిర్మాత క్లారిటీ కూడా ఇచ్చారు. మరి ఈ మంత్ ఎండింగ్ నుంచి కొత్త షెడ్యూల్ ఉంటుందని చెప్పడంతో ఎన్టీఆర్ సెట్స్ పైకి వచ్చే మూమెంట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు తారక్ అభిమానులు. ఎన్టీఆర్ కెరియర్ లో ఏ సినిమాకి రాని అడ్డంకులు ప్రశాంత్ నీల్ సినిమా విషయంలోనే జరుగుతున్నాయి. అసలే అనుకున్న టైంకి ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లక డిలే అవడంతో నెక్స్ట్ ఇయర్ జనవరిలో విడుదల కావాల్సిన ఎన్టీఆర్ నీల్ సినిమా 2026 జూన్ 25 కి పోస్ట్ పోన్ అయింది. సరే, ఈ డేట్ కైనా సినిమా వస్తుందని ఆశలు పెట్టుకున్న తారక్ అభిమానులు వర్రీ అయ్యేలా చేసింది ఎన్టీఆర్ ఇంజురీ ఇన్సిడెంట్. ఈ కారణంగా సూపర్ ఫాస్ట్ గా జరగాల్సిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. అయితే నీల్ ఎన్టీఆర్ కొత్త షెడ్యూల్ ఈ మంత్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుందని అప్డేట్ ఇచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు మైత్రి నిర్మాత. ఎన్టీఆర్ 31 ప్రాజెక్టు కొత్త షెడ్యూల్ పై నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చారు. తారక్ సెట్స్ లో జాయిన్ అయ్యే రోజు కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఈ మంత్ ఎండింగ్ నుంచి మొదలయ్యే ఈ షెడ్యూల్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో జరుగుతుంది అన్నారు. దీంతో అనుకున్న టైంకి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా పూర్తవుతుందా లేదా అనే డౌట్స్ కి మైత్రి నిర్మాత చెక్ పెట్టినట్లయింది. దీంతో పాటు తన బావమరిది నార్ని నితిన్ మ్యారేజీలో ఎన్టీఆర్ ఎనర్జెటిక్ గా కనిపించడంతో తారక్ కంప్లీట్ గా రికవరీ అయ్యారని హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎన్టీఆర్ అభిమానులు. కర్ణాటక, హైదరాబాద్ లో సూపర్ ఫాస్ట్ గా షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకున్న ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ ఫారెన్ షెడ్యూల్ కి రెడీ అవుతోంది. యుఎస్ లో జరగాల్సిన ఈ కొత్త షెడ్యూల్ ఎన్టీఆర్ ఇంజురీ కారణంగా డిలే అయ్యింది. ఇప్పుడు ఎన్టీఆర్ పూర్తిగా రికవరీ అవడంతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్ ని పరుగులు పెట్టించడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. ఇకపై బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ షెడ్యూల్స్ షూటింగ్ కంప్లీట్ చేసుకునే నీల్ ఎన్టీఆర్ సినిమా అనౌన్స్ చేసిన డేట్ కే థియేటర్స్ లోకి వస్తుందని సంబరపడిపోతున్నారు తారక్ అభిమానులు. స్టార్ హీరో, మీడియం హీరో అనే తేడా లేకుండా క్రేజీ ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న సితారా ఎంటర్టైన్మెంట్స్ బాక్స్ ఆఫీస్ పై దండయాత్రకి రెడీ అవుతోంది. క్రేజీ హీరోల బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొస్తుంది. మరి సితారా నుంచి వస్తున్న ఆ ఇంట్రెస్టింగ్ సినిమాలేంటి? ప్రెజెంట్ ఇండస్ట్రీలో చిన్న పెద్ద మిడ్ రేంజ్ అనే తేడా లేకుండా అందరితో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్. మినిమం గ్యారంటీ బ్రాండ్ ఉన్న సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 కంబైన్డ్ బ్యానర్ నుంచి సినిమా వస్తోందంటే ఆడియన్స్ లోనూ క్యూరియాసిటీ క్రియేట్ అవుతోంది. ఈ ఇయర్ విడుదలైన డాకు మహారాజ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు ఆల్రెడీ అదిరిపోయే కలెక్షన్స్ తో ప్రూవ్ చేశాయి. ఇంతటి ట్రాక్ రికార్డు ఉన్న సితారా ఇప్పుడు క్రేజీ సినిమాలతో నెక్స్ట్ లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ లిస్ట్ లో ముందుగా జాతర చేసేందుకు థియేటర్స్ లోకి వస్తోంది మాస్ జాతర సినిమా. రవితేజ, సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నటించిన సినిమా మాస్ జాతర. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా భాను భోగవరపు తెరకెక్కించిన ఈ సినిమా మరో 2 వారాల్లో థియేటర్స్ లోకి వస్తోంది. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న మాస్ జాతర ఈ నెల 31న ఆడియన్స్ ముందుకొస్తుంది. రవితేజ పవర్ఫుల్ రైల్వే పోలీస్ గా నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ సాలిడ్ హైప్ బిల్డ్ చేశాయి. మాస్ జాతర రవితేజకి కంబ్యాక్ సినిమా అవుతుందని హోప్స్ పెట్టుకున్నారు అభిమానులు. అక్టోబర్ ఎండింగ్ లో మాస్ జాతరని రిలీజ్ చేస్తోన్న సితారా నిర్మాతలు ఇయర్ ఎండింగ్ లో మరో ఇంట్రెస్టింగ్ సినిమా విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు. కేవి అనుదీప్ డైరెక్షన్ లో విశ్వక్సేన్ హీరోగా నటిస్తోన్న ఫంకీ సినిమాని డిసెంబర్ 25న రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కైడు లోహర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ హిలీరియస్ ఎంటర్టైనర్ నుంచి రీసెంట్ గా విడుదలైన టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. ఇయర్ ఎండింగ్ కి ఫంకీని రిలీజ్ చేస్తోన్న సితారా ఎంటర్టైన్మెంట్స్ 2026 న్యూ ఇయర్ కి మరో ఇంట్రెస్టింగ్ సినిమాని ఆడియన్స్ ముందుకు తెస్తుంది. అల్లరి నరేష్ హీరోగా నటిస్తోన్న ఆల్కహాల్ సినిమాని 2026 జనవరి 1న విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. రుహానీ శర్మ, నిహారిక హీరోయిన్స్ గా నటిస్తోన్న ఈ సినిమా టీజర్ అందరి అటెన్షన్ గ్రాప్ చేసింది. ఇలా కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయిన హీరోల సినిమాలని బ్యాక్ టు బ్యాక్ మంత్స్ లో విడుదల చేస్తూ బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేసేందుకు రెడీ అయింది సితారా. మరి ఈ సినిమాలు ఆడియన్స్ కి ఏ రేంజ్ ఎక్సైట్మెంట్ ఇస్తాయో వెయిట్ అండ్ సీ. ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్స్ కెరీర్ చాలా డెలికేట్. మ్యారేజ్ అయిందంటే చాలు ఆటోమేటిక్ గా అవకాశాలు తగ్గిపోతాయి. కానీ 3 ఏళ్లుగా సక్సెస్ చూడని ఓ హీరోయిన్ కి మాత్రం అవకాశాలు క్యూ కడుతున్నాయి. అసలు టైం మ్యారేజ్ తర్వాతే మొదలైందంటోన్న ఆ బ్యూటీ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది.
ఇంతకీ పెళ్లి తర్వాత బిజీగా మారబోతున్న ఆ హీరోయిన్ ఎవరు? మహానటి సినిమా తర్వాత ఆరెంజ్ సక్సెస్ చూడలేదు కీర్తి సురేష్. లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఎన్ని సినిమాలు చేసినా లక్ మాత్రం కలిసి రావడం లేదు. ఆ మధ్యలో నానితో చేసిన దసరా సినిమా తర్వాత 3 ఏళ్లుగా కీర్తి సురేష్ కి ఒక్క హిట్ సినిమా కూడా లేదు. సినిమాలే కాదు, వెబ్ సిరీస్ లో నటించిన రిజల్ట్ మాత్రం సేమ్. ఇక కీర్తి పనైపోయిందనే క్వశ్చన్ రైజ్ అవుతున్న టైంలో లాస్ట్ ఇయర్ తన బాయ్ ఫ్రెండ్ యాంటోనీ థాటిల్తో 7 అడుగులు నడిచి మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయింది. అయితే అసలు టైం పెళ్లి తర్వాతే మొదలైందంటోన్న కీర్తి సురేష్ విజయ్ దేవరకొండ సినిమాతో ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చేసింది. విజయ్ దేవరకొండ దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది కీర్తి సురేష్. రీసెంట్ గా జరిగిన ఈ మూవీ పూజా సెరమనీలో కనిపించిన కీర్తి దసరా తర్వాత ఇన్నాళ్లకి మరో తెలుగు సినిమా చేస్తున్నట్టు కన్ఫర్మేషన్ ఇచ్చారు. మహానటి సినిమాలో పార్ట్ అయిన ఈ ఇద్దరు ఈ సినిమాలో జోడీ కట్టడంతో విజయ్ దేవరకొండ కీర్తి సురేష్ పేరింగ్ పై ఎగ్జైట్మెంట్ పెరిగిపోతోంది. రవికిరణ్ కోలా డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి రౌడీ జనార్దన అనే టైటిల్ ప్రచారంలో ఉంది. రాయలసీమ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ సినిమాతో పాటు కీర్తి సురేష్ చేతిలో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. బైలింగ్వల్ మూవీగా తెరకెక్కుతున్న రివాల్వర్ రీటా సినిమాలో కీర్తి సురేష్ లేడీ డాన్ గా కనిపించనుంది. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో డిసెంబర్ 25న విడుదలకు రెడీ అవుతోంది. ఈ సినిమాతో పాటు యష్ రాజ్ ఫిల్మ్స్, నెట్ఫ్లిక్స్ కంబైన్డ్ గా తెరకెక్కిస్తున్న అక్క వెబ్ సిరీస్ లో నటిస్తోంది కీర్తి సురేష్. మరి పెళ్లి తర్వాత కెరియర్ ని పరుగులు పెట్టిస్తున్న కీర్తి సురేష్ తిరిగి మహానటి అంత సక్సెస్ చూస్తుందో లేదో వెయిట్ అండ్ సీ. ఈ శనివారం థియేటర్స్ లోకి వస్తోంది కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమా. నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ తో సినిమాకి కావలసినంత హైప్ బిల్డ్ చేసుకున్న కిరణ్ ఈ సినిమాతో హిట్ కొడతారా? దిల్రుబా తర్వాత మరో క్రేజీ లవ్ స్టోరీతో వస్తున్న ఈ యంగ్ హీరో సక్సెస్ అందుకుంటారా? కిరణ్ అబ్బవరం యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్ కే ర్యాంప్ సినిమా ఈ శనివారం 18న ఆడియన్స్ ముందుకొస్తుంది. ది రిచెస్ట్ చిల్లర్ గాయ్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమాలోని కిరణ్ అబ్బవరం ఊరనాటు క్యారెక్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేసింది. బోల్డ్ డైలాగ్స్, అంతకు మించిన రొమాన్స్ ఉన్న కే ర్యాంప్ ఏ సర్టిఫికేట్ తో థియేటర్స్ లోకి వస్తోంది. అయితే ఈ దీపావళికి అసలు సిసలు ధమాకా సినిమా కే ర్యాంప్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు కిరణ్ అబ్బవరం. ఇప్పటి వరకు డీసెంట్ రోల్స్ తో ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు కిరణ్ అబ్బవరం. ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాకి కొత్తగా ట్రై చేస్తూ ప్రామిసింగ్ హీరో అనిపించుకున్నారు. అయితే ఫర్ ది ఫస్ట్ టైం తనలోని మాస్ యాంగిల్ ని చూపించేందుకు కే ర్యాంప్ సినిమాతో వస్తున్నారు కిరణ్. ఆడియన్స్ కి హెవీ ఎంటర్టైన్మెంట్ పక్కా అంటూ క్రేజీ ప్రమోషన్స్ తో సినిమాకి కావలసినంత బజ్ క్రియేట్ చేసుకుని కంబ్యాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. లాస్ట్ ఇయర్ దీపావళికి కా మూవీతో బ్లాక్ బస్టర్ సక్సెస్ చూసిన కిరణ్ ఈ ఏడాది సేమ్ సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నారు. లాస్ట్ సినిమా దిల్రుబా ఫెయిల్యూర్ తో సక్సెస్ ట్రాక్ తప్పిన ఈ యంగ్ హీరో కే ర్యాంప్ సినిమా మీదే హోప్స్ పెట్టుకున్నారు. అందుకు తగ్గట్లే సినిమా ప్రమోషన్స్ ని క్రేజీగా ప్లాన్ చేసి ఆడియన్స్ అటెన్షన్ గ్రాప్ చేశారు. కే ర్యాంప్ సినిమా తన కంబ్యాక్ మూవీ అవుతుందని స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు. మరి ది రిచెస్ట్ చిల్లర్ గాయ్గా ఏ సర్టిఫికెట్ తో వస్తోన్న కిరణ్ అబ్బవరం సినిమాని ఆడియన్స్ ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో వెయిట్ అండ్ సీ. సింబు అదరు కొడతాడంటోన్న ఎన్టీఆర్, భయపడుతోన్న ధనపిశాచి వేట, బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న రిషబ్ శెట్టి. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సుధీర్ బాబు జటాధర సినిమా ట్రైలర్ విడుదలైంది. సోనాక్షి సిన్హా కీ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా నవంబర్ 7న థియేటర్స్ లోకి వస్తుంది. కాలీవుడ్ హీరో సింబు అప్కమింగ్ మూవీ సామ్రాజ్యం ప్రోమోని ఎక్స్ లో విడుదల చేశారు ఎన్టీఆర్. గ్యాంగ్ వార్ నేపథ్యంలో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది రిషబ్ శెట్టి కాంతారా ఏ లెజెండ్ చాప్టర్ 1 సినిమా. 2 వారాల్లో వరల్డ్ వైడ్ 717 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించిన ఈ సినిమా తెలుగు స్టేట్స్ నుంచి 105 కోట్ల వసూళ్లు రాబట్టింది. ధ్రువ్ విక్రమ్ బైసన్ సినిమా నుంచి మంచి మనసు లిరికల్ సాంగ్ విడుదలైంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది. సాయి ధరమ్ తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా నుంచి విడుదలైన అసుర ఆగమనం గ్లింప్స్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. రణ్వీర్ సింగ్ ధురంధర్ సినిమా టైటిల్ ట్రాక్ ఆకట్టుకుంటోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా డిసెంబర్ 5న థియేటర్స్ లోకి వస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్ ఖలీఫా మూవీ నుంచి విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. Bye bye.
ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.